అహ్మదాబాద్ వేదికగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఎల్లుండి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరగనున్నది. వర్షం లేదా ఏదైనా కారణాలతో ఆ రోజు మ్యాచ్ జరగకపోయినా, మధ్యలో ఆగిపోయినా మరుసటి రోజు రిజర్వ్ డే ఉంటుంది. ఆగిన దగ్గర నుంచే మ్యాచ్ జరుగుతుంది. 2 రోజులు 120 నిమిషాల అదనపు సమయం ఉంటుంది. ఫైనల్ ఫలితం తేలాలంటే ఇరు జట్లు కనీసం 10 ఓవర్లు బ్యాటింగ్ చేయాలి. దురదృష్టవశాత్తు 2 రోజులు మ్యాచ్ జరగకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ఐసీసీ ప్రకటిస్తుంది. అయితే నిన్న జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్పై టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసిందనే చెప్పాలి. ఈ మ్యాచ్లో సంజూ శాంసన్ బ్యాటింగ్ చాలా అద్భుతమని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్నాడు. గత మ్యాచ్లో కూడా సంజూ శాంసన్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెమీస్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడని బాబర్ ఆజమ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఇలాంటి బ్యాట్స్మెన్ మా జట్టులో ఎందుకు లేడని చెప్పుకొచ్చాడు. టీమిండియాలో సంజూ శాంసన్ చాలా గ్రేట్ బ్యాట్స్మెన్. అలాంటి ఆటగాడు జట్టులో ఒక్కరుంటే సరిపోతుందని అన్నాడు. ఇక ఆ జట్టుకు తిరుగుండదని చెప్పుకొచ్చాడు. అనంతరం సంజూ శాంసన్ బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్. నిన్న జరిగిన మ్యాచ్లో కూడా సంజూ శాంసన్ బ్యాటింగ్ చాలా అద్భుతమనే చెప్పాలి. అలాగే మిడిల్ ఆర్డర్లో శివం దుబే, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి టీమిండియాకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో టీమిండియా భారీ స్కోర్ నమోదు చేసింది. అయితే నిన్న జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్కు చేరుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడనున్నది టీమిండియా. అయితే ఇరు జట్లు బలగాలు చూసుకున్నట్లయితే న్యూజిలాండ్ కంటే టీమిండియానే చాలా బలంగా కనిపిస్తుంది. ఎందుకంటే న్యూజిలాండ్ బ్యాటింగ్లో మాత్రమే రాణిస్తుంది. బౌలింగ్లో మాత్రం అంత చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏం కనబరచలేదు. అయితే టీమిండియా చూసుకున్నట్లయితే బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ, అటు ఫీల్డింగ్లోనూ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్ చాలా అద్భుతమని చెప్పాలి. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్,